అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు వచ్చేస్తున్నారు. చప్పట్లతో స్వాగతం పలకమని కోరుతా ఉన్నాం. షర్మిలమ్మ గారు మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరినీ కూడా రమ్మని కోరుతా ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు ఇచ్చేసి ఉన్నారు. అనంతపురం జిల్లా మిగతా జిల్లాలతో పాటుగా స్వాగతం పలుకుతా ఉంది. స్వాగతం నమస్కరిస్తున్నా. స్వాగతం పలుకుతా ఉన్నాం. రాజన్న రైతు రాజ్యమో మన కాంగ్రెస్ తోనే సాధ్యమో నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది షర్మిలమ్మలా మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా ఇప్పుడు మన కోసం మన ప్రియతమ నాయకులు మాన రఘువీరారెడ్డి గారిని మనం ఉద్దేశించి ప్రసంగించమని కోరుతా ఉన్నాం. 2 నిమిషాలు 3 నిమిషాలు అది ఆయన ఇష్టం. కానీ రఘువీరారెడ్డి గారు 2 నిమిషాలు ఇప్పుడు పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరి రథసారథి భారతీయ జనతా పార్టీతోనూ దాని భావజాలంతోనూ నిరంతరం పోరాటం సాగిస్తున్న పోరాట యోధుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని ఆహ్వానిస్తూ వెల్కమింగ్ సార్. Sir, we are requesting Honorable AICC President, our leader, Sri Mallikarjuna Kharge Garu. We are welcoming, sir. మల్లికార్జున ఖర్గే గారు మనం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడబోతా ఉన్నారు. వారిని మనం ఘనంగా ఆహ్వానిస్తా ఉన్నాం. చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. మల్లికార్జున ఖర్గే గారు నిరంతరం బడుగు బలహీన వర్గాలకు పేదలకు భారతదేశానికి అండగా ఉన్న మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి జేజేలు పలుకుతూ మల్లికార్జున ఖర్గే గారు పెద్దలు వారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. సార్ మల్లికార్జున ఖర్గే గారి పెద్దల యొక్క ఉపన్యాసాన్ని మన ప్రియతమ నాయకుడు మా అన్న రఘువీరారెడ్డి తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. I am sorry, I am not able to deliver my speech in Telugu, so I will speak in Kannada and my friend Reddy will translate it. నాకు తెలుగు మాట్లాడడానికి రాదు. కన్నడలో మాట్లాడతాను. రఘువీరారెడ్డి తెలుగులో అనువదిస్తాడు.
ಇಂದಿನ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಉಪಸ್ಥಿತಿರ್ತಕ್ಕಂಥ ಮಾಣಿಕ್ ಟಾಗೋರ್ಜಿ ಅವರೇ, YS ಶರ್ಮಿಳಾ ರೆಡ್ಡಿ ಅವರೇ, ಡಾಕ್ಟರ್ ಆಫ್ YSR ರಘುವೀರ ರೆಡ್ಡಿ ಅವರೇ, ಸಾಕಾ ಶೈಲಜನಾಥ್ ಅವರೇ, KV ರಾಮಚಂದ್ರನ್ ಅವರೇ, K ರಾಜು ಅವರೇ, ಪಲ್ಲಂ ರಾಜು ಅವರೇ, ರುದ್ರರಾಜು ಅವರೇ, ಶ್ರೀನಿವಾಸ್ ಅವರೇ ಹಾಗೂ ಶ್ರೀಮಾನ್ ಕೃಷ್ಣ ಅವರೇ ಹಾಗೂ ಗೌತಮ್ ಅವರೇ, ಶ್ರೀಮಾನ್ శీలం ಮಸ್ತಾನ್ ವಲಿ ಅವರೇ, GD ಸೇಲಂ ಅವರೇ, ಕೋಮಟ್ ರೆಡ್ಡಿ ತೆಲಂಗಾಣ PWD ಮಿನಿಸ್ಟರ್ ಅವರೇ, ರಾಮಕೃಷ್ಣ CPI ಸೆಕ್ರೆಟರಿ ಅವರೇ, శ్రీనివాసరావు CPM సెక్రటరీ. I told Srinivasa Rao, everybody, when their flags are here, it means they are here. So I told that. Okay. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ನಾವು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಯೋಚಿಸಲಾಗದೆಲ್ಲ ಅದು ನಮಗೆ ವೇದನೆ ಮತ್ತು ಹಾಗೂ ಭಾವೋದ್ವೇಗವನ್ನು ಮಾತ್ರವಲ್ಲದೆ ಅದರ ಸಂಕೀರ್ಣತೆಯನ್ನು ಸಹ ಅನುಭವಿಸುತ್ತೇವೆ. ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చినప్పుడల్లా మాకు ఆవేదన కలుగుతుంది, భావోద్వేగం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మా గుండెలకు హత్తుకొని ఉంది. ಬಂಧುಗಳೇ ಮತ್ತು ಇಲ್ಲಿ ಸೇರಿದಂತ ಎಲ್ಲ ಕಾಮ್ರೇಡ್ಸ್, ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ ಮತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಯ ಎಲ್ಲ ಘಟಕದ ಮುಖಂಡರೇ, ವೇದಿಕೆಯ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ನಾಯಕರೇ, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పెద్దలు, సిపిఐ సిపిఎం కామ్రేడ్స్, ఇక్కడ వచ్చిన యువజన కాంగ్రెస్, ఇక్కడ వచ్చినటువంటి నా సోదర సోదరి అందరికీ నమస్కారం. ಈ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟಿಕ್ ಇದು ದೇಶದಲ್ಲೇ ಪ್ರಭಾವ ಇರತಕ್ಕಂತ ಒಂದು ಜಿಲ್ಲೆ. అనంతపురం జిల్లా ఈ దేశంలోనే చాలా ప్రభావితం చేసేటువంటి జిల్లా. ಈ ಜಿಲ್ಲೆ ರಾಷ್ಟ್ರಪತಿ ಕೊಟ್ಟಿದೆ. ಈ ಜಿಲ್ಲೆ ಇನ್ನೊಬ್ಬ ರಾಷ್ಟ್ರಪತಿಗೂ ಕೊಟ್ಟಿದೆ, ರಾಧಾಕೃಷ್ಣನ್. ఈ అనంతపురం జిల్లా ఇద్దరు రాష్ట్రపతులను పంపింది ఈ భారతదేశానికి. ఒకరు నీలం సంజీవరెడ్డి అయితే మరొకరు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇదే కాలేజీలో లెక్చరర్ గా చేసినారు. ಅನಂತಪುರ್ ಇದು ಈ ಜಿಲ್ಲೆ ಬಹಳ ಪ್ರಸಿದ್ಧವಾದಂಥ ಜಿಲ್ಲೆ. ಶಿಕ್ಷಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಹಾಗೂ ಎಲ್ಲಿವರೆಗೆ ಸಾಯಿಬಾಬಾ ಇಲ್ಲಿದ್ರು ಅಲ್ಲಿವರೆಗೆ ಇಲ್ಲಿ ಇಡೀ ದೇಶದ ಮತ್ತು ಪ್ರಪಂಚದ ಜನ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ರು. ఈ జిల్లా చాలా ప్రసిద్ధమైనటువంటి జిల్లా. సత్య సాయిబాబా గారు ఉన్నటువంటి జిల్లా. ప్రపంచంలో నలుమూలల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనంతపురం జిల్లాకు వస్తూ ఉంటారు. అంత ప్రాధాన్యత కలిగిన జిల్లా ఇది. ಅವರು ಇರುವಾಗಲೇ ನೀರಿಗಾಗಿ ಕೊರಗ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಜಿಲ್ಲೆಗೆ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮಾಡಿ ಬಹುಶಃ ಅನೇಕ ಹಳ್ಳಿಗೆ ನೀರನ್ನ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ಅವರು ಮಾಡಿದ್ರು. ఈ జిల్లాలో తాగునీటికి కూడా కట్టకట్టలాడే పరిస్థితుల్లో
సత్య సాయిబాబా గారు వేలాది గ్రామాలకు నీళ్లిచ్చి ఈ భారతదేశంలోనే గ్రామీణ ప్రాంతంలో తాగునీటి ఇచ్చినటువంటి మహనీయుడు. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಅಂದ್ರೆ ನಮ್ಮ ನಾಯಕಿಯಾದ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಅವರಿಗೆ, ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರಿಗೆ ಬಹಳ ಪ್ರೀತಿ. ಎಲ್ಲಕ್ಕಿಂತಲೂ ವಿಶೇಷ ಶ್ರೀಮತಿ ಇಂದಿರಾ ಗಾಂಧೀಜಿ ಅವರಿಗೆ ಬಹಳ ಪ್ರೀತಿ. అనంతపురం జిల్లా అంటే మా నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రత్యేకంగా ఈ రోజు కూడా అమ్మా అని పిలువబడేటువంటి ఇందిరా గాంధీ గారికి కూడా అనంతపురం జిల్లా అంటే ప్రేమ. ಇಂದಿರಾ ಗಾಂಧೀಜಿ ಅವರು ಯುನೈಟೆಡ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಇದ್ದಾಗ ಅವರು ಯುನೈಟೆಡ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಿಂದ ಎಂಪಿ ಆಗಿ ಎಲೆಕ್ಟ್ ಆಗಿದ್ರು. ಅವರು ದೇಶದಲ್ಲಿ ಮಾಡಿದಂತ ಕೆಲಸ ಬೇರೆ ಯಾವ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳು ಕೂಡ ಮಾಡಲಿಲ್ಲ ಬಡವರ ಬಗ್ಗೆ. ఇందిరా గాంధీ గారు ఉభయ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించినటువంటి వారు తెలుగువారు. ఇందిరా గాంధీని గెలిపించినటువంటి వారు ఆమె. అందుకోసం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమైనటువంటి అభివృద్ధిని సాధించి పెట్టింది ఇందిరా గాంధీ. ಯುನೈಟೆಡ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಅಷ್ಟೇ ಇವತ್ತು ಪ್ರಗತಿ ಪಥದಲ್ಲಿ ಇತ್ತು, ಈಗೂ ಇದೆ. ಆದರೆ ನಿಮಗೆ ಸಿಗಬೇಕಾದಂತ ಹಕ್ಕು ಇನ್ನೂ ನಿಮಗೆ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಅದನ್ನ ಕೊಡಿಸತಕ್ಕಂತ ಕೆಲಸ ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮಾಡ್ತದೆ ಅನ್ನತಕ್ಕಂತ ಮಾತನ್ನ ಹೇಳ್ತು. సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రగతి పథంలో ఉండింది. అంతకంటే వేగంగా జరగాలని కాంగ్రెస్ భావించింది, హక్కులనిచ్చింది. దురదృష్టం పోయిన 10 సంవత్సరాల నుంచి ఢిల్లీ నుంచి ఒక్క పైసా అంటే పైసా కూడా ఆంధ్రప్రదేశ్ కు రావడం లేదు. మీ హక్కులను సాధించి పెట్టడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి అజెండా. ಯುನೈಟೆಡ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಇಲ್ಲಿಂದ ಕೊಟ್ಟಿದ್ದು, ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಇಲ್ಲಿಂದ ಇಬ್ಬರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದು. ಅದು ಅಲ್ಲದೆ YSR ಅಂತ ಒಬ್ಬ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಮುಖಂಡ ಇಡೀ ದೇಶಕ್ಕೆ ಮಾದರಿ ಆಗತಕ್ಕಂತ ನಮ್ಮ ದೊಡ್ಡ ಏರ್ಪೋರ್ಟ್, ರಿಂಗ್ ರೋಡ್, ರೋಡ್ಸ್ ಇವೆಲ್ಲನೂ ಕೂಡ YSR ಮಾಡಿಕೊಟ್ರು. ఈ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు రాష్ట్రపతులను ఇవ్వడమే కాకుండా పివి నరసింహారావు గారిని ప్రధాని ఇవ్వడమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్, ఈ భారతదేశం గర్వించదగ్గటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఒక గొప్ప నాయకుడిగా చేయడమే కాదు, అతను ఒక అపూర్వమైనటువంటి పరిపాలన అందించినాడు. ಈಗ YSR ಅವರು ಹೋದ ಮೇಲೆ, ಅವರು ಸ್ವರ್ಗವಾಸಿ ಆದ್ಮೇಲೆ ಇವತ್ತು ನಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ ಪುನಃ ಅವರ ಮಗಳಾದ ಶ್ರೀಮತಿ YS ಶರ್ಮಿಳಾ ರೆಡ್ಡಿ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ಇನ್ನು ನಮಗೆ ಹೆಚ್ಚಿನ ಶಕ್ತಿಯನ್ನ ಬಂದಿದೆ. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత మళ్ళీ అతని లాంటి పాలన తీసుకొని రావాలి అనేటువంటి సంకల్పంతో మీ అందరూ అభిమానించేటువంటి వైఎస్ షర్మిలా రెడ్డి గారిని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినాం. ಶರ್ಮಿಳಾ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ ನಾವು ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನಮ್ಮ ಮುಖಂಡರು ಅವರೆಲ್ಲರೂ ಬೆಂಬಲ ಕೊಟ್ಟು ಶಕ್ತಿಯನ್ನ ತುಂಬುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಶಕ್ತಿದ ಉಪಯೋಗ ಮಾಡಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಪುನಃ ಇಲ್ಲಿ ಶಕ್ತಿಯುತವಾಗಿ ಬೆಳಿಬೇಕು ಅನ್ನತಕ್ಕಂಥದ್ದನ್ನ ನಾ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. షర్మిలా రెడ్డి గారికి నేనే కాదు,
ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మీరందరూ కూడా చేరి శక్తినిద్దాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని తీసుకుని రావడానికి మేమందరం కూడా మేము వెంట ఉంటాం. ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಬಹಳ ಜನ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಅದರಲ್ಲಿ ಮೋದಿ ಅಂತೂ ಯಾವಾಗಲೂ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ಬೈಕೊಳ್ತಾ ಇರ್ತಾರೆ. He abuses, he attacks always Congress party. But I will say, if Congress party is weak in the country, why you are attacking, abusing and reducing our strength? Why you are purchasing our MLAs? Why you are purchasing our MPs? Why you are putting our people behind the bar? I am asking. మోడీ గారు ఎప్పుడూ కాంగ్రెస్ చెప్పమే. కాంగ్రెస్ బలహీనమైందంటున్నాడు, కాంగ్రెస్ లేనే లేదంటున్నాడు. అదే నిజమైతే ప్రభుత్వాలనే కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎందుకు కూలుస్తాడు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కొంటాడు? కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఎందుకు కొంటాడు? కాంగ్రెస్ పార్టీ అంత బలహీనమైనప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వెంటాడవలసినటువంటి అవసరం ఏముంది మోడీ అని నేను ప్రశ్నిస్తాను మీ ద్వారా. BJP, of course here, no BJP, zero. But a zero man is ruling in the country. He is like a dictator. So therefore it is our duty to be united and defeat the fascist forces. Then only our democracy, our constitution, our people, our fundamental rights will be saved. మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చింది, రాజ్యాంగానికి ముప్పు వచ్చింది, ప్రజల మనుగడకు ముప్పు వచ్చింది. అది కేవలం ఒకే ఒక నియంత వల్ల. ఆ నియంత మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు ఈ దేశానికి రక్షణ లేదు. దాని నుంచి బయటపడవలసిన అవసరం ఉంది ఈ దేశం. He always attacks Rahul Gandhi. He always abuses Indira Gandhi. Why? Why means he is afraid of Rahul Gandhi. He is afraid of Sonia Gandhi. He is afraid of Congress. And he is also attacks me. It means he is also fearing. The fear psychosis is created in his mind. అతనికి భయం అనేది ఎంత ఆవరించి ఉంది అంటే, అయిన దానికి కాని దానికి రాహుల్ గాంధీని తిట్ల దండకం, సోనియా గాంధీ మీద తిట్ల దండకం, కాంగ్రెస్ పార్టీ మీద తిట్ల దండకం, చివరికి నన్ను కూడా వదలడం లేదు ఆ తిట్ల దండకంలో. ఆ విధంగా ప్రతి నిత్యం ఈ రోజు మాస్మరణే. దానికి కారణం అతనికి కాంగ్రెస్ అంటే భయం, మేమంటే భయం. అందుకోసం ఆ విధంగా వ్యవహరిస్తాడు. ಇದು ಅಲ್ಲದೆ ಮೋದಿ ಅವರು ಹೇಳ್ತಾರೆ 80 करोड़ लोगों को मैं फ्री खाना दे रहा हूं. भाई कहां से तुम्हारे घर से लाए? अरे सोनिया गांधी ने एक्ट बनाया. सोनिया गांधी enacted a law and she gave a free food, free ration to everybody. And this fellow is telling 80 crores people I am giving free ration. Is it fact? Who brought the Food Security Act? Who brought the Manrega? Who brought the Compulsory Education Act? It is Congress, not Modi. Wherever he goes, he will say, this is my building, this is my port, this is my airport, this is my road. He says every time. Arey, you are not born. But schools were built by Nehruji, dams were built by Nehruji, many
public sectors were built by Nehruji, and today we are comfortable because of Pandit Jawaharlal Nehru. మోడీ గారు అంటారు అంతా నేనే చేశాను అనేది కాకుండా 80 కోట్ల మందికి ఈ రోజు నేను ఆహారాన్ని పంచిపెడుతున్నానని అంటాడు. ఇది నిజమా? ఎవరు ఆహార భద్రతని తెచ్చింది? ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? చదువు ఒక హక్కుగా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? గ్రామాల్లో ఉన్న పేదోడికి పని ఒక హక్కుగా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎయిర్పోర్ట్లు తెచ్చింది నేనంటాడు, రోడ్లు తెచ్చింది నేనంటాడు, స్కూళ్లు నేను తెచ్చింది అంటాడు, యూనివర్సిటీలు నేను తెచ్చింది అంటాడు. ఇంక రేపో మాపో ఆ సూర్యుని చంద్రుని కూడా నేనే తెచ్చింది అంటాడేమో ఈ మోడీ. We are helping poorer section, small traders, kisans and other workers. But whom Modi is helping, you know? He is helping rich people, crony capitalists and big people. This is Modi's policy. This is Modi's ideology. Therefore, in coming election 2024, you have to win not only parliament but also assembly. You have got two targets. One is assembly, another is parliament. Therefore, you should be more active. All our Congress workers, booth level workers, booth level agents, they should be alert. Otherwise, Modi, what he is doing, one side he is taking our Jagan, another side he is taking TDP, Chandrababu. So, and another is Pawan. All together it will become BJP. B means Babu, J means Jagan, P means Pawan, BJP. So, this BJP, they have submitted themselves to Modi ji. Is it such people will fight? Those who are afraid of Modi, and these people are going and submitting before him, prostrating before him, can you expect anything from them? My sister, my daughter, definitely Sharmila will not submit to anybody. She is bold lady. And we all are proud that we have invited in Congress. And Congress party, nobody can underestimate Congress party. ये कांग्रेस पार्टी में मैं नहीं चलेगा, मास्टर रेड्डी जी, मैं चलेगा नहीं. कांग्रेस पार्टी हमेशा यूनाइटेड. We the Indian Constitution, what it says, like our party is also we sister, not I. Modi always said, Modi ki guarantee. Modi means individual. You don't say yourself, this is a BJP government's guarantee. He always, wherever he goes, ये तो मोदी की गारंटी है. क्या गारंटी है? He said, 2 crores employment I will give. Have you given? Who is speaking lie? Whether Modi or people who got 2 crores jobs. Have you got 2 crores jobs every year? Have you got? No. Then whether Modi is speaking lie or you are speaking lie, I don't know. Because he says, can a Prime Minister speak lie? Is he speaking lie? I want an answer from you. Huh? Yeah. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదవాళ్ల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం పనిచేస్తే భారతీయ జనతా పార్టీ మోడీ గారు
ధనికుల కోసమే పనిచేస్తారు, ధనికుల కోసమే పనిచేస్తారు. మన సొమ్మంతా ధనికులకు దోచిపెడతా అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా లేదు. మీకు 2 ఓట్లు వేయాల్సి వస్తుంది, 2 ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సి వస్తుంది. కేంద్రంలో పార్లమెంటుకు, రాష్ట్రంలో అసెంబ్లీకు. మీరు 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీను, అదేవిధంగా ఇండియా టీంను మీరు గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. మోడీ ఒకడు ఆ విధంగా అన్యాయం చేస్తున్నాడు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేసి జీ హుజూర్ అంటా ఉన్నారు. మోడీకు అహంకారం పెరిగింది. మోడీ ప్రతివాడి నేను 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 అంటాడు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మనము 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 అని అంటాము. నేను అనేవాడు కావన్నా, మనము అనేవాడు కావన్నా అంటాడు. నేను 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తున్నానని 10 సంవత్సరాలైంది. 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. మీ ఆంధ్రప్రదేశ్ లోనే 2 కోట్ల ఉద్యోగాలు రావాలి. మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా ఈ 10 ఏళ్లలో? Friends, Modi always looting people's money. He is putting so many cesses on agriculture equipment. He is putting consumers goods GST. Like that he is collecting money. Petrol, diesel and oil, everything is costly. During our period, petrol was cheap, diesel was cheap, but today everything is costly. But still, why Jagan Reddy, why TDP President, why Pavan Kalyani gone to them, gone to him? Why they have submitted when inflation is there, unemployment is there, money is not coming to Andhra, special status is not given to Andhra, irrigation projects, they are not giving money. Why you are submitting? What is the reason? It means you people are afraid of him. You are not afraid of people, you are afraid of Modi. మోడీ గారు అన్ని రకాల పన్నులు వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ కంటే ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగిందా? చెప్పండి, సమాధానం చెప్పండి. డీజిల్ రేట్ పెరిగిందా? రైలు ఛార్జీలు పెరిగినాయా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయా? మీకు ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హక్కుగా వచ్చిన ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్టుకు నిధులు వచ్చినాయా? రాయలసీమ ప్రాంతానికి నిధులు వచ్చినాయా? మరి ఇవన్నీ లేకపోయినా మీ రాష్ట్రాన్ని తడిగుడ్డతో గొంతు కోస్తా ఉన్నా బీజేపీ. బి అంటే ఎవరు? గట్టిగా బి అంటే ఎవరు? జే అంటే ఎవరు? జే అంటే ఎవరు? పి అంటే ఎవరు? పి అంటే ఎవరు? మరి వీళ్ళు ముగ్గురు ఎందుకు మోడీకు ఈ రోజు ఊడిగం చేస్తా ఉన్నారు? మీకింత అన్యాయం జరుగుతా ఉన్నా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. Brothers, again Modi said in 2014, what he said? He said a lot of black money put by Congress and other leaders of Congress in foreign country. I will bring back that money. I will distribute you 15 lakhs, 15 lakhs, 15 lakhs. Have you got 15 lakhs?
మోడీ గారు అన్నారు 2014 ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇతర దేశాల్లో వేల లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నారు. స్విస్ బ్యాంక్ లో అక్కడ ఇక్కడ. నేను ప్రధాని చేయండి నన్ను, నేను ప్రధాని అయిన వెంటనే ఆ డబ్బంతా తెస్తాను, 100 రోజుల్లో ఆ డబ్బు తెస్తాను, ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తాను అన్నాడు. మీకెవరికైనా ఒక్క రూపాయినా మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చిందా? He said, Modi said, मैं किसानों का आमदनी डबल करूंगा. Double income I will give for farmers. Has he given? రైతులు ఉన్నారు ఇక్కడ మీరు చాలా మంది. మీకు గతంలో ఎకరానికి 10,000 రూపాయల ఆదాయం వస్తే మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని 20,000 రూపాయలు చేస్తానన్నారు. మీ ఆదాయాన్ని రెండింతలు పెంచుతానన్నారు. రైతులు చెప్పండి, మీ ఆదాయం పెరిగిందా? No. Then why Jagan is going to him? He has not given 15 lakhs. He has not given 2 crores job every year. In 10 years he could have given 20 crores job. Why they are going? When you don't get nothing, our farmers get nothing, our youth not get job, our people did not get money, then why you are going and falling on his feet? మీరంటా ఉన్నారు మాకు ఒక్క ఉద్యోగం రాలేదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 20 కోట్లు రావాల్సింది ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. మీరంటా ఉన్నారు ఇతర దేశాల్లో ఉన్న డబ్బును తీసుకొని వచ్చి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామన్నారు, వేయలేదు. అయినా మీ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరో నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు అతని అంట పడతా ఉన్నారు? ఏమి భయం వాళ్లకు? మీరంటే లేదు, మీరు ప్రజలంటే భయం లేదు. భయపడేది వాళ్ళు ఎవరికి భయపడతారు? ఎవరికి భయపడతారు? మోడీకి మాత్రమే భయపడతారు. ప్రజలకు ఈ రోజు వాళ్ళు జవాబుదారీగా లేరు. Earlier, when our UPA government was there, that time YSR used to go straight to Tanjanpur. He used to enter freely. Today, is it possible to meet Modi straight away? Chandrababu Naidu or Pavan, whosoever he may be, is it possible to meet them, Prime Minister, easily? Or President, their BJP President, or their Home Minister? It is not possible. The possibility is only in Congress. Even Chief Minister cannot meet easily to Modi. డాక్టర్ వైఎస్, మీరందరూ అభిమానించే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరుగా మన్మోహన్ సింగ్ గారితో కానీ, ఆ రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ గారితో కానీ తలుపు తట్టి నేరుగా కొన్ని 100 సార్లు కలిసి ఉంటాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కలిసినాడు? చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు కలిసినాడు? పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు కలిసినారు? వాళ్ళు కలవడానికి ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రతిపక్ష నాయకునికి, ప్రధానమంత్రి కలిసేటువంటి యోగ్యత లేదే. అయినా వాళ్ళకే ఎందుకు మోకరిల్లుతా ఉన్నారు? నాకు ఆందోళన కలుగుతా ఉంది. Therefore, I request all of you with folded hand, please vote for Congress. Hand and hand symbol is అందరూ చేతులు very చూపించండి, strong. అందరూ చేతులు చూపించండి, అందరూ అందరూ అందరూ. అందుకోసమే నేను కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయండి. హస్తం గుర్తుకు, చేతి గుర్తుకు ఓటు వేయండి అని మిమ్మల్ని అభ్యర్థించడానికి వచ్చినాను. ఇది తొలి ఎన్నికల సభ, ఈ ఆంధ్రప్రదేశ్ లో తొలి ఎన్నికల సభ ఇక్కడ అనంతపురం నుంచినే ప్రారంభమవుతా ఉంది. Therefore,
you all should prepare right from booth level to DCC level. You be strong. We have to fight. First, I can't say we are going to form government tomorrow only. We will fight. We will get our rights. We will protect your rights. We will protect the constitution. We will protect the democracy. That is our main aim. మేము అక్కడ రాసినాం చూడండి, పోరాడుదాం, సాధిద్దాం, నిర్మిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్ర పునర్నిర్మాణాని కోసం మేము పునరంకితమై ఉన్నాం. మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? మీరు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ తయారుగా ఉంది. మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? ಕೊನೆಗೆ ನಾನು ರಾಜ್ಯದ ಬಡ ಕುಟುಂಬಗಳಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಗ್ಯಾರಂಟಿ ನೀಡುತ್ತೇವೆ. ವಿ ಆರ್ ಗಿವಿಂಗ್ ಯು ಗ್ಯಾರಂಟಿ. ಇಟ್ ಈಸ್ ನಾಟ್ ಲೈಕ್ ಮೋದಿ ಗ್ಯಾರಂಟಿ, ಇಟ್ ಈಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಗ್ಯಾರಂಟಿ. నేను ఇక్కడ వచ్చింది శ్రీమంతుల కోసం రాలేదు, నేను వచ్చింది పేదవాళ్ల కోసం వచ్చినాను. ఇది పేదల సభ అనంతపురము. మీకు ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది మీ అందరికి కూడా. మీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది. ఆ గ్యారంటీ ఇవ్వచ్చా? ನಾವು ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ತಕ್ಷಣ ಸಾರ್ವತ್ರಿಕ ಮೂಲ ಆದಾಯ ಯೋಜನೆಯನ್ನು ಜಾರಿಗೆ ತರುವ ಮೂಲಕ ಪ್ರತಿ ಬಡ ಕುಟುಂಬಕ್ಕೆ ತಿಂಗಳಿಗೆ 5,000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ನಾವು ಮಾಡ್ತೇವೆ. ಕನಿಷ್ಠ ಈ ಒಂದು ಯೋಜನೆ ನಾವು ಆದಾಯ ನೀವು ಮಾಡಿಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ಮಾಡ್ತೇವೆ. ಇದು ನಮ್ಮ ಗ್ಯಾರಂಟಿ. ఇది హామీ కాదు, ఇది గ్యారంటీ. కర్ణాటకలో చూసినారు, కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇస్తాక అమలవుతోంది. తెలంగాణలో చూస్తున్నారు, 6 గ్యారంటీలు ఇస్తాక అమలవుతోంది. వాటన్నిటికంటే అత్యున్నతమైనటువంటిది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి ఒక పెద్ద హామీ పేదవాడికి సంబంధించి ఇస్తున్నాము. ప్రతి పేద కుటుంబానికి నెల 1వ తేదీ 5,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తుంది. 5,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే గ్యారంటీ ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేగా కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ నేను రావడం జరిగింది. అందరూ లేచి చప్పట్లు కొట్టండి. నేను చెప్పే వరకు కొట్టండి. మీరు కూడా వేదిక మీద ఉన్నవాళ్ళు చెప్పండి, కొట్టండి. Our guarantees are real guarantees. When Indira Gandhi said banks should be nationalized and poor people will get loan and everything, Indira Gandhi said we will remove all the Rajas, Maharajas and we will take their properties. Land reforms we will bring. This is guarantee we did. 20-point program we implemented. 10-point program we implemented. Narega we implemented. Education policy we implemented. Whatever we said we have done. Sonia Gandhi has done and Rahul Gandhi is trying to reach the same goal and target. Therefore, vote for Congress in the MLA election and Parliament also. I request you, and also I now inaugurate the guarantee. Let me complete this. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇందిరా గాంధీ గ్యారంటీ ఇచ్చింది అంటే
అమలు పరిచింది. అందుకోసమే పేదవాళ్ళు ఈ రోజు కూడా అమ్మా అని పిలుచుకుంటా ఉన్నాము. ఇందిరమ్మను 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని ఇచ్చింది ఇందిరమ్మ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు, ప్రతి నెల ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు. అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ హర్షధ్వానాలు చెప్పండి. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు గ్యారంటీ. ఇది కాంగ్రెస్ గ్యారంటీ. Thank you very much. Now I give you 1 or 2 slogans. Kindly you take it. Jai Hind! Jai Hind! Jai Hind! Jai Congress! Jai Congress! Jai Congress! So win the election. Again I will come back. If you invite me, then I will tell the further stories. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ గ్యారంటీ మా గుండెల్లో ఉంటుంది, మీ గుండెల్లో కూడా ఉంచుకోండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ వస్తాను. నేను సార్ను హెలికాప్టర్ ఎక్కించి వస్తాను. నేను వచ్చే వరకు ఒక్కరు పక్క కథలు కూడా చూస్తా ఉన్నాను. ఇక్కడనే ఉండండి. ఇంకా షర్మిలమ్మ మాట్లాడుతూనే ఉండండి. I thank everybody, including CPI, CPM and other youngsters. అదే విధంగా ప్రత్యేకంగా వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని, రామకృష్ణ గారిని, సిపిఐ సెక్రటరీ, అదేవిధంగా శ్రీనివాసరావు గారిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం. ఇప్పుడు మన సభను ఉద్దేశించి పల్లం రాజు గారు మాట్లాడతారు, రఘువీరారెడ్డి గారు కూడా మాట్లాడతారు, మన షర్మిలారెడ్డి గారు కూడా మాట్లాడబోతున్నారు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ మీ సీట్లో కూర్చోండి. త్వరలోనే మన పిసిసి నూతన అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా కూర్చోండి. నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. నా బిడ్డ షర్మిలమ్మ మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకొస్తుంది. తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మల్లికార్జున ఖర్గే గారు